మా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76 జన్మదినాన ఈరోజు కడప పట్టణంలో పలు నగరాల్లో పలు వీధుల్లో ప్రతి కార్పొరేటర్లో ప్రతి విగ్రహం కాడ పోయి ఎవరి వాళ్ళ దానిలతో వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ పండ్లు పంపిణీ, చీరలు పంపిణీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు, కేక్ కటింగ్లు ఇవన్నీ చేసుకుని మా నాయకుడు 76 జీవితంలో ఎవరు కూడా ప్రతి పేదవాడు కూడా మా నాయకుడిని గుర్తించుకోవాల్సింది. ఆరోగ్యశ్రీ పేదలకు హాస్పిటల్ పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్లో భయపడుతూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసి మా నాయకుడు ఆరోగ్యశ్రీ కనిపెట్టాడు. ప్రతి చదువుకునే విద్యార్థికి ఫీజు రివర్స్మెంట్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేటట్టు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేటట్టు ఏర్పాటు చేసి ఆ రోజు ఫీజు రివర్స్మెంట్ కూడా చేసి ఎంతో ఘనత రాజశేఖర గారికి. 2002, 2003 ఎంతో కరువు ఉంటే 2004 నుంచి మా నాయకుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి సస్యశ్యామలంగా ప్రతి కోరిన తిండి, కోరిన గుడ్డ అన్నీ చాలా సస్యశ్యామలంగా 2014 వరకు బాగా జరిగింది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మాకు దేవుడు దయ వల్ల మా జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అమ్మబడి, అమ్మకు ప్రతి ఒక్క మహిళలకు ఏదో ద్వారా డబ్బులు అకౌంట్లో జమ చేసి వృత్తి వ్యాపారస్తులు 10,000 ఎన్నో రకాలుగా అటు నాయన ఇటు కొడుకు ఎన్నో ప్రజలకు సేవ చేయాలని ఏదో రూపంలో డబ్బు సంపాదించే మార్గాలు ఆలోచించి ఎన్నో పథకాలు, ఈ పథకాలు ఎప్పుడు మరోలేనివి. రైతులకైతే రాజశేఖర్ సార్ ప్రాజెక్టులు కట్టాడు, ఉచిత కరెంట్ ఇచ్చాడు. మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం ఏటా రైతు భరోసా కూడా ఇచ్చి పేదలకు, రైతులకు ఎంతో రుణపడి ఉన్నాడు.